హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమ్రాన్ స్టడీ సర్కిల్. ఈరోజు మన క్లాస్లో రేషియో అండ్ ప్రపోర్షన్ పార్ట్ 3 వీడియో చూస్తున్నాం. ఆల్రెడీ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియోస్ మన డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి. ముందు అది చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది అనమాట. ఇప్పుడు క్వశ్చన్ ఏంటో చూద్దాం. The incomes of Kiran and Vasu are in the ratio 4:3 and their expenditures are in the ratio 3:2. If each saves 2,500 rupees, what are their incomes? సో ఇలాంటి సమ్స్ ఎంత ఈజీగా చేయొచ్చో ఒకసారి చూద్దాం. సో ముందుగా మనకి వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఇన్కమ్, ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్. ఇన్కమ్ మన ఆదాయంలోంచి ఎక్స్పెండిచర్ ఖర్చులు చేసేస్తే మనకి సేవింగ్స్ అంటే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్స్ అనమాట. సో ఇన్కమ్స్ రెండు ఏ రేషియోలో ఉన్నాయి? 4:3లో ఉన్నాయి. సో ఇన్కమ్ రెండు ఏ రేషియోస్లో ఉన్నాయి? 4:3 అంటే ఇన్కమ్ రేషియోస్ అనమాట ఇవి. సో ఎక్స్పెండిచర్స్ మన ఖర్చులు ఏ నిష్పత్తిలో ఉన్నాయి, ఏ రేషియోలో ఉన్నాయి? 3:2. మనకి ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్స్ రావాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది, అంటే ఒక పార్ట్ తగ్గింది, ఇక్కడ కూడా ఒక పార్ట్ తగ్గింది, అంటే పార్ట్స్ అనేవి ఈక్వల్గా తగ్గాయి. అలాంటప్పుడు ఈ ఇద్దరి మధ్య డిఫరెన్స్ 1 పార్ట్ అయింది కదా. సో ఆ 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుందంటే ఈ 1 పార్ట్ సేవింగ్స్ ఎంత? ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు సేవింగ్స్ కాబట్టి ఇక్కడ 1 పార్ట్ డిఫరెన్స్ వచ్చింది కాబట్టి ఆ 1 పార్ట్ ఏమవుతుంది? 2,500. 1 పార్ట్ 2,500 అయితే 4 పార్ట్స్ ఏమవుతుంది అంటే ఇంటూ 4 కదా, అంటే 4 పార్ట్స్ 10,000. 4 into 2,500 ఎంత అయింది? 10,000 అయింది. సో అలాగే 3 పార్ట్స్ 3 into 2,500 అయితే 7,500 అయింది. అలాగే ఎక్స్పెండిచర్ 3 into 2,500 అంటే 7,500 అయింది. అలాగే 2 into 2,500 ఎంత అయింది మనకి? 5,000 అయింది. సో మన సేవింగ్స్ ఎంత రావాలి? 10,000 మైనస్ 7,500 అంటే 2,500 సేవింగ్స్ సరిపోయింది. ఇక్కడ కూడా 2,500 సేవింగ్స్ సరిపోయింది. వాడు ఏమంటున్నాడు? ఈచ్ సేవ్స్ 2,500 సరిపోయింది కదా. సో మనకి ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ సేవింగ్స్ సరిపోయింది. ఇప్పుడు అడుగుతుంది ఏంటి? ఫైండ్ దేర్ ఇన్కమ్స్. అంటే మన కిరణ్ ఇన్కమ్ వచ్చేసి 10,000, వాసు ఇన్కమ్ వచ్చేసి 7,500 అనమాట. సో ఆన్సర్ ఏ ఇస్ ద కరెక్ట్. అదేవిధంగా ఈ సమ్ కూడా సిమిలర్ సమ్మే. ఒకసారి మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఇంకో సమ్ చూద్దాం. The incomes of A and B are in the ratio 7:2 and their expenditure are in the ratio 4:1. Each saves 1,000 rupees. What are their expenditures? ఇప్పుడు ఎక్స్పెండిచర్స్ కనుక్కోవాలి. సో మనకి ఏం తెలిసింది? ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ సేవింగ్స్ అనమాట. సో మనకి ఇన్కమ్ వచ్చేసి రేషియోస్ ఎలా ఉన్నాయి? 7:2. ఎక్స్పెండిచర్ యొక్క నిష్పత్తులు రేషియోస్ ఎలా ఉన్నాయి? 4:1. సో ఇక్కడ పార్ట్స్ అనేవి అంటే 4కి 3కి డిఫరెన్స్ 1 పార్ట్, 3కి 2కి డిఫరెన్స్ పార్ట్ కాబట్టి 1 పార్ట్ 2,500 తీసేసుకున్నాం. ఇలా ఇక్కడ తీసుకోకూడదు, ఎందుకంటే 4లోంచి 3 పార్ట్స్ తీసాం, ఇక్కడ కూడా 3 పార్ట్స్ తీయలేదు కదా. ఇక్కడ ముందు ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈ డిఫరెన్స్ని ఈక్వల్ చేసుకోవాలి. డిఫరెన్స్ని ఈక్వల్ చేసుకోవాలంటే ఈ రెండింటికి 3 డిఫరెన్స్ వచ్చింది కాబట్టి ఈ 3 మొత్తాన్ని దీంతో మల్టిప్లై చేయండి. ఈ ఇద్దరి మధ్య డిఫరెన్స్ 7కి 5కి డిఫరెన్స్ 5 వచ్చింది కాబట్టి ఈ 5 మొత్తాన్ని దీంతో మల్టిప్లై చేయండి. ఇప్పుడు 7 3s ఎంత అయింది? 7 3s 21 అయింది. 3 2s ఎంత అయింది? 6 అయింది. 5 4s ఎంత అయింది? 20 అయింది. 5 1s ఎంత అయింది? 5 అయింది. ఇప్పుడు చూడండి, 21కి 20కి 1 పార్ట్, 6కి 5కి 1 పార్ట్. సో ఇప్పుడు పార్ట్స్ డిఫరెన్స్కి వచ్చాయి. అంటే ఇప్పుడు మనకి ఏం అర్థమైంది? 1 పార్ట్ 1,000 అయితే 21 పార్ట్స్ ఎంత అవుతుంది మనకి? 21,000 కదా. అలాగే 1 పార్ట్ 1,000 అయితే 6 పార్ట్స్ 6,000, 20 పార్ట్స్ 20,000. అలాగే 5 పార్ట్స్ ఎంత అవుతుంది? 5,000. సో ఇక్కడ ఎంత అయింది మనకి? ఇక్కడ 1,000 వచ్చింది, ఇక్కడ ఎంత వచ్చింది మనకి? 1,000 వచ్చింది. సో కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు 1,000 వచ్చింది. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు మనకి? 20,000 ఈజ్ టు 5,000.